నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. వృక్షో రక్షితి రక్షితః. ఇప్పటికీ ఆ మాటను అర్థం చేసుకోలేక ఇష్టానుసారం అడవుల్ని నరికేస్తూనే ఉన్నారు. పర్యావరణ సమతుల్యాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నారు. ఫలితం కాలాలు మారిపోయాయి, ఋతువులు గతి తప్పుతున్నాయి, అతివృష్టి అనావృష్టి సర్వసాధారణమైపోయాయి. మండు వేసవి వచ్చిందంటే చాలు విలవిల్లాడిపోవాల్సి వస్తోంది. అకాల వర్షాలు భీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. అభివృద్ధికి చెట్టే అడ్డమన్నట్లు సాగుతున్న విధ్వంసం వల్ల మరెన్నో దుష్పరిణామాలు కలవరపెడుతున్నాయి. సారవంతమైన నేల కోసుకుపోతోంది, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. అన్నింటికీ మించి ప్రాణవాయువు దొరకని దుస్థితి. పీల్చే గాలి, త్రాగే నీరు, ఉండే పర్యావరణం ప్రతిదీ విషతుల్యమే. ఉష్ణోగ్రతలు పెరిగి భూగోళం వేడెక్కుతోంది. హిమానీ నదాలు కరుగుతున్నాయి. ఆహార సంక్షోభం తరుముకొస్తోంది. పచ్చదనం కుచించుకుపోవడమే వాటన్నిటికీ కారణమని తెలిసినా మారడం లేదు. అదే పరిస్థితి మారాలని పిలుపునిస్తోంది అంతర్జాతీయ అటవీ దినోత్సవం. వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని కాపాడతాయి. ఇది పెద్దల కాలం నుంచి వస్తున్న నీతి వచనం. కాని ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మనల్ని కాపాడుతున్న వృక్షాలను దయచేసి నాశనం చెయ్యొద్దని బతిమిలాడుకోవాల్సిన దుస్థితిలో సమాజం చిక్కుకుంది. పుడమిపై ప్రతి మొక్క మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తోంది. వానలో గొడుగుగా, ఎండలో నీడగా చెట్లు మనల్ని కాపాడుతున్నాయి. అలాంటి వృక్షాలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన మనం కనికిరం మరచి కనుచూపు మేరలో పచ్చదనం కనిపించరాదన్న తీరుగా వ్యవహరిస్తున్నాం. అడ్డు అదుపు లేకుండా వృక్షరాశిని నేలమట్టం చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వృక్షజాతి వినాశనం గురించి తెలుసుకుంటే భూమిపై పచ్చని పర్యావరణాన్ని ఎంత వేగంగా నాశనం చేస్తున్నామో అర్థమవుతుంది. నిమిషానికి 22 హెక్టార్ల విస్తీర్ణంలో వృక్ష సంపద కనుమరుగవుతోంది. ఈ నేపథ్యంలోనే అడవుల పరిరక్షణపై అవగాహన పెంచటానికి ఏటా మార్చి 21ని అంతర్జాతీయ అటవీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. అడవులనే కాక ప్రతి చోట ఉన్న పచ్చదనాన్ని 10 కాలాల పాటు పదిలంగా కాపాడుకోవడమే అందులో ముఖ్య ఉద్దేశం. ఈ భూమి మీద 30% పైగా ఉన్న అడవులు మన మనుగడలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. పర్యావరణ పరంగానే కాక ప్రపంచం మొత్తం మీద 160 కోట్ల మంది జనాభా, 2000 దేశీయ సంస్కృతులు వారి జీవనోపాధి కోసం అడవులపైనే ఆధారపడి ఉన్నారు. ఇక జీవ వైవిధ్యానికి అయితే అవే పట్టుగొమ్మలు. ఈ భూమి మీద ఉన్న 80% వరకు జీవజాతులు, జంతువులు, మొక్కలు, కీటకాలకు అడవులే ఆలవాలం. తమపైనే ఆధారపడిన గిరిజన తెగలకు ఆశ్రయంతో పాటు ఉద్యోగ భద్రతను కల్పిస్తూ ఉంటాయి. అన్ని అమూల్యమైన పర్యావరణ, ఆర్థిక, సామాజిక, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అంతర్జాతీయంగా అడవుల నరికివేత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతూ వస్తోంది. ప్రపంచం మొత్తం మీద ఏటా 1,30,00,000 హెక్టార్ల అటవీ ప్రాంతం కనుమరుగవుతోంది. అడవుల నరికివేత వల్లనే 12 నుంచి 20% కర్బన ఉద్గారాలు పెరుగుతూ పర్యావరణ మార్పులకు కారణమవుతున్నాయి. భూతాపాన్ని పెంచేస్తున్నాయి. ఆ ప్రభావాల నుంచి రేపటి తరాలను కాపాడుకోవాలంటే ఉద్గారాలను నియంత్రించుకోవడమే కాక అటవీ పరిరక్షణ చేపట్టడం తప్పనిసరి. అందుకోసమే అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా పచ్చదనం ఆవశ్యకతని తెలియజేయడం, మొక్కలు నాటమని 10 మందికి చెప్పడం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఐక్యరాజ్యసమితి అటవీ విభాగం, ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ వాటి అమలుని పర్యవేక్షిస్తుంటాయి. రోజురోజుకి పట్టుతప్పుతున్న పర్యావరణ విపరిణామాలు బాగా అనుభవంలోకి రావడం మొదలయ్యాకనే 2013 నుంచి ఈ రోజుని పాటిస్తూ వస్తున్నారు. 2012 నవంబర్ 28న ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ఆ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు.
అప్పటినుంచి ఏటా ఒక్కో నినాదాన్ని తీసుకుని అవగాహన కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఈ సంవత్సరం నినాదం అడవులు, ఇంధన వనరులు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రోజుకి ప్రపంచం మొత్తం మీద 40% ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు కట్టెల మంటలే ఆధారం. సౌర, జల, పవన విద్యుత్ కంటే అదే అధికం. ప్రపంచం మొత్తం మీద ఉత్పత్తి అవుతున్న కలపలో 50% అంటే 1.86 బిలియన్ క్యూబిక్ మీటర్లు వంట చెరకు, వేడి, విద్యుత్ ఉత్పత్తి అవసరాలకు ఉపయోగిస్తున్నారు. 240 కోట్ల మంది వంటలు, నీళ్లు కాచుకోవడం, ఇతర కార్యకలాపాల కోసం కట్టెలపైనే ఆధారపడుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 90 కోట్ల మంది ఇంధన వనరుల కోసం ఆశ్రయిస్తోన్నది కట్టెలనే. ఆధునిక రూపం సంతరించుకుంటున్న ఆ రంగంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు పునరుత్తేజం, ఉపాధి అవకాశాలతో కూడిన అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. ఆ దిశగా భారీగా పెట్టుబడులు పెట్టడం, ఇంధన అవసరాలు తీర్చడం సహా మెరుగైన అటవీ నిర్వహణ చేస్తే పచ్చదనం మరింతగా పరుచుకోవడానికి అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అక్కడితోనే అయిపోలేదు. రోజుకో రీతిగా మారుతున్న నగరీకరణ సమస్యలకు వృక్షాలు నాటడం ఒక శాశ్వత పరిష్కారాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా కాంక్రీట్ అరణ్యాలుగా మారిన నగరాలు, పట్టణాల్లో మొక్కల జాడే కనిపించటం లేదు. అక్కడక్కడా ఉన్న వాటిని ఏ ఒక అభివృద్ధి కార్యక్రమాల పేరు చెప్పి విచక్షణారహితంగా నరికివేస్తున్నారు. రోడ్లు, వంతెనలు, ప్రభుత్వ భవనాలు, ఇలా ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని తీసుకున్నా మొదటగా గొడ్డలి వేటు పడుతోంది పచ్చని చెట్లపైనే. ఆ పర్యవసానాలు తీవ్ర ప్రభావాన్నే చూపిస్తున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా వేసవికాలం ఎండలు మాడు పగలగొడుతున్నాయి. సాధారణం కంటే ఏటికేటా ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. వడదెబ్బ బాధితుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఉక్కపోత వేధిస్తోంది. ఆ వెంటనే మరెన్నో సమస్యలు. వాస్తవం ఏమిటంటే అలాంటి పట్టణ ప్రాంతాల్లో ఒక పద్ధతి ప్రకారం చెట్లు నాటడం వల్ల 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తగ్గించవచ్చట. కాలుష్యం నుంచి విముక్తి, పరిశుద్ధమైన గాలి, ఆహ్లాదకర వాతావరణం, కొంతమేర జీవ వైవిధ్యానికి కూడా అవి ఆలవాలమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా ఉండే ప్రాథమిక ఇంధన వినియోగ అవసరాల కంటే 10 రెట్లు ఎక్కువ వనరులు అడవుల్లో మనకు లభిస్తాయి. ఆ విధంగా చూస్తే అడవులను సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా మిగులు వనరులతో ఎన్నో రకాలుగా లబ్ధి పొందవచ్చని ఈ ఏడాది అటవీ దినోత్సవ నినాదంలో భాగంగా చెబుతున్న మాట. అందుకు కావలసిందల్లా అడవులపై అవగాహన, సాంకేతిక ఆవిష్కరణలు, పెట్టుబడులను అటువైపు మళ్లించడం. ఆ రకంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్లో అడవుల పాత్రను పెంచడానికి వీలవుతుంది. పర్యావరణ హిత, హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అది దోహదం చేస్తుంది. పేదలకు చౌకైన, నమ్మదగిన ఇంధన వనరులు అందుబాటులోకి వస్తాయి. దట్టంగా పెరిగిన ఆ అడవుల నుంచే మనకు లభించే స్వచ్ఛమైన నీటిలో 75% వస్తుంది. దాహార్తితో అల్లాడిపోతున్న నగరాలకు వచ్చే నీటి వనరుల్లో 3/4 వచ్చేది రక్షిత అటవీ ప్రాంతాల వల్లనే అనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక అందరికీ అవసరమైన ప్రాణవాయువుకి సంబంధించి అడవుల పాత్ర విడదీసి చూడలేని అంశం. అడవుల్లో అనే కాక ఎక్కడైనా ఏటా ఓ చెట్టు విడుదల చేసే ఆక్సిజన్ 2 వ్యక్తులకు ఊపిరిలూదుతుంది. శ్వాస ప్రక్రియలో భాగంగా విడుదలయ్యే బొగ్గు పులుసు వాయువుతో పాటు పరిశ్రమలు, వాహనాల నుంచి విడుదలయ్యే CO2ని కూడా చెట్లు గ్రహిస్తాయి. కార్బన్ను తమలోనే దాచుకొని వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ చేరికను తగ్గిస్తాయి. తద్వారా గ్రీన్ హౌస్ ప్రభావాన్ని చాలా వరకు అదుపులో ఉంచుతాయి. ఓ ఎకరం పొలంలో ఉండే పచ్చని చెట్లు ఓ ఏడాది కాలంలో సంగ్రహించే బొగ్గు పులుసు వాయువు విలువ ఓ కారు 26,000 మైళ్ల దూరం ప్రయాణించినప్పుడు విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్తో సమానం. అంతేకాదు ఓ 18 మందికి సరిపడా ప్రాణవాయువుని అందిస్తాయి. కలుషిత గాలిని వృక్షాలు శుభ్రం చేస్తాయి. హానికర వాయువులైన నైట్రోజన్ ఆక్సైడ్, అమ్మోనియా, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్లను ఆకుల ద్వారా శోషించుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ను వాతావరణంలోకి పంపిస్తాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకృతి తయారు చేసిన సైనికులే చెట్లు.
ఇవి నిరంతరం ప్రకృతిలో సమతుల్యత తీసుకువచ్చేందుకు శ్రమిస్తుంటాయి. సూర్యుడి నుంచి ఉద్గారమయ్యే వేడిని చెట్లు కిరణజన్య సంయోగక్రియ కోసం శోషించుకుంటాయి. చెట్లు తగ్గిపోయినప్పుడు అది నేరుగా భూమిలోకి వెడుతుంది. కొంత వేడిని అక్కడి భవనాలు శోషించుకుంటాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు అధికమవుతాయి. ఉదాహరణకు లాస్ ఏంజల్స్లో గత 50 ఏళ్లలో 6 డిగ్రీల ఫారెన్హీట్ మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. కారణం చెట్ల నరికివేతే. నగరంలో చెట్లుంటే ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. రోడ్లకు ఇరువైపులా ఉండే భారీ వృక్షాలు ఆ వేడిని శోషించుకొని తేమను వాతావరణంలోకి వెదజల్లి ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గేందుకు దోహదపడతాయి. వేసవి తాపాన్ని హరించడంలో హరిత వనాలది ప్రముఖ పాత్ర. ఓ ఇంటి చుట్టూ 3 చెట్లు కాని ఉన్నట్లయితే ఎండాకాలంలో వచ్చే వేడిని అవి 50% వరకు తగ్గించగలవు. ఇంటికి అవి చలువ పందిళ్ల వలె పనిచేస్తాయి. ఈ విధంగా ఏసీ, కూలర్ల వాడకాన్ని తగ్గిస్తాయి. శీతల యంత్రాల వాడకం తగ్గడం ద్వారా ఓజోన్ పొరకు చోటు చేసే కర్బన ఉద్గారాల విడుదల కూడా తగ్గుముఖం పడుతుంది. ఇవేమీ పట్టించుకొని మనం చెట్లను నరికేసి పర్యావరణానికి చేటు చేసే ఉపకరణాల సాయంతో ఉపశమనం పొందుతున్నాము. వాటి నుంచి విడుదలయ్యే వాయువులు వాతావరణంలో వేడి తీవ్రత మరింత పెరిగేందుకు కారణమవుతున్నాయి. అంతేకాదు, నీటి చక్రాలను కాపాడడంలోనూ చెట్లది ప్రముఖ పాత్ర. భూగర్భ జలాలను పట్టి ఉంచడం సహా వరదల సమయంలో సారవంతమైన నేల కొట్టుకుపోకుండా అడ్డుకోగలవు. భూమిలోకి నీరు ఇంకే సమయంలో చెట్లు వాటి వేర్ల ద్వారా హానికర పదార్థాలను అడ్డుకొని భూగర్భ జలాలు విషతుల్యం కాకుండా కాపాడతాయి. తద్వారా వేసవిలో దాహార్తిని తీర్చడంలో వృక్షాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలను వాతావరణంలోనే ఓజోన్ పొర అడ్డుకుంటోంది. అయితే మానవ సమాజం అభివృద్ధి బాట పట్టిన తరువాత వాతావరణంలోకి విడుదలవుతున్న వాయువుల కారణంగా ఆ పొరకు చిల్లులు పడి కొన్ని ప్రాంతాల్లో ప్రాణాంతక సూర్యకిరణాలు నేరుగా వచ్చి చేరుతున్నాయి. వీటిలో యూవీబీ కిరణాలు చిన్నారుల్లో క్యాన్సర్కు కారణమవుతున్నాయి. వీటిని 50% మేర చెట్లు అడ్డుకోగలవు. చెట్లు నరికివేత కారణంగా పచ్చదనం తగ్గిపోయి చిన్నారులపై నేరుగా పడుతున్న ఈ హానికర కిరణాలు ఆ పసిబిడ్డల ప్రాణాలు హరిస్తున్నాయి. చిన్నారుల్లో వచ్చే అనేక జ్వరాల తగ్గుదలకు పచ్చదనానికి సంబంధం ఉన్నట్లు అనేక పరిశోధనలు పేర్కొన్నాయి. అంతేకాదు, చెట్ల నరికివేత ఋతుచక్రం మొత్తాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. అకాల వర్షాలు, వర్షాభావం, మండుటెండలు, శీతల గాలులు జీవకోటిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. శీతాకాలమిది, వర్షాకాలమిది, వేసవిదంటూ పక్కాగా చెప్పలేని దుస్థితి నెలకొంది. కారణం విచ్చలవిడిగా అడవులు నరికేయడమే. ఫలితంగా ఎలోనిన్ వంటి ఉత్పాతాలు పుట్టుకొస్తున్నాయి. కాలం కాని కాలంలో తుపానులు ముంచుకొచ్చి చేతికొచ్చిన పంటను ముంచేస్తున్నాయి. భూమిపై పెరుగుతున్న భూతాపం కారణంగా వచ్చే 100 ఏళ్లలో హిమాలయాల్లో 70% మంచు కరిగిపోతోందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఉపఖండం వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అప్పుడు దేశం మొత్తం దుర్భిక్షం తాండవిస్తుంది. ఇంతటి విధ్వంసం మన కళ్ల ముందే జరుగుతోంది. మన చేతుల్లోనే జరుగుతోంది. కాని ఒకసారి చెట్టు వైభవాన్ని తెలుసుకుంటే దాని ప్రాణాన్ని చిదిమేయడానికి ఏ ఒక్కరికీ చేతులు రావు. 55 సంవత్సరాల వయసున్న చెట్టు 1 సంవత్సర కాలంలో 12 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ తీసుకుని 6 సభ్యులున్న కుటుంబానికి ఆక్సిజన్ ఇవ్వగలదు. ఆర్థిక గణాంకాల ప్రకారం చూస్తే ఆ చెట్టు అందించే ఆక్సిజన్ విలువ 5.3 లక్షల రూపాయలు. ఇక 6.4 లక్షల విలువైన మట్టిని కొట్టుకుపోకుండా అడ్డుకుంటుంది. 10.5 లక్షల విలువైన చల్లదనాన్ని అందిస్తుంది. 6.4 లక్షల విలువైన భూసారాన్ని చేకూర్చుతుంది. 5.5 లక్షల విలువైన గూడు, నీడా ఇస్తుంది. ఇక పూలు, పండ్లు, తేనె, ఆహ్లాదం, అదనం. అంటే ఒక చెట్టుని మనం కూల్చామంటే సుమారు 34 లక్షలు నష్టపోయినట్టే. 1 హెక్టారు భూమిలో చెట్లు, మొక్కలు లేకపోతే సంవత్సరానికి 24 కిలోల సారవంతమైన మట్టి గాలితో, నీటితో కొట్టుకుపోతుంది. మన దేశంలోనూ పెరుగుతున్న నగరీకరణ వల్ల చెట్లను యథేచ్ఛగా నరకేస్తున్నారని అనేక సర్వేలు చాటుతున్నాయి. 2011 లెక్కల మేరకు దేశంలో 21.5% అటవీ భూములున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 7.5 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉండాల్సిన అటవీ ప్రాంతంలో 17% హరించుకుపోయింది. నిజానికి ఏ భూభాగంలోనైనా 33% పచ్చదనం ఉండాలి. భారత్లో మాత్రం 22% ఉంది. ఫలితమే ఏటా చోటు చేసుకుంటున్న ఉత్పాతాలు. వాతావరణం వేడెక్కకుండా కాపాడుతూ పర్యావరణంలో సమతుల్యతను కాపాడుతున్న చెట్లను అభివృద్ధి మాటున నిర్దాక్షిణ్యంగా నరికిపారేస్తున్న మనం భవిష్యత్తు తరాలకు నిలువ నీడ లేకుండా పాతరేస్తున్నాం. ప్రస్తుత ప్రయోజనాలు మాత్రమే ఆకాంక్షిస్తూ స్వార్థ పోకడలతో దీర్ఘకాల ప్రయోజనాలను బలిగొంటున్నాం. ఇప్పటికే అకాల వర్షాలు, భారీ వరదలు, హిమాలయ ఉత్పాతాలు, వేసవి తాపాన్ని చవిచూస్తున్న మనిషి ఇకనైనా మేలుకోకుంటే భవిష్యత్తుకు మరణశాసనం రాసినవాడవుతాడు. ఆ ముప్పును తప్పించాల్సిన బాధ్యత మనదే.
అవినీతి లేని సమాజం అదో తీరని కల. సమస్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు. ఎక్కడ చూసినా లంచావతారాలే. 150 రూపాయల కోసం మనుషుల ప్రాణాల్ని పట్టించుకొని రోజులు వచ్చాయంటే అవినీతి ఎంత బలంగా పాతుకుపోయిందో తెలుస్తోంది. ఫలితం అంతర్జాతీయ స్థాయిలో భారత్ ర్యాంకు మరింత దిగజారింది అని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదికలు వెక్కిరిస్తున్నాయి. అవినీతి నిరోధకానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా సత్ఫలితాలు రావడం లేదన్నది వీటిని బట్టి తెలుస్తోన్న నిజం. ఒకదారిలో అడ్డుకట్ట వేస్తే మరో ప్రత్యామ్నాయం వెతుకుతున్నారు. సమాజంలో లంచమనేది ఓ భాగంగా చేసేశారు. పుచ్చుకునేవారే కాదు, ఇచ్చేవారు తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇవ్వకపోతే పనులెలా జరుగుతాయి? పోతే పోయింది, పనైతే చాలు. ఇలాంటి మనస్తత్వం చాలా మందిలో నెలకొంది. ప్రశ్నించే సాహసం చేయటం లేదు. మరి ఈ మహమ్మారి సమస్యకు అంతం ఎక్కడా? ప్రస్తుత సమాజంలో అవినీతి విశ్వరూపం చూడాలంటే 2 కళ్ళు చాలవు. ఏ రంగంలో చూసుకున్నా ఏదో ఒక రూపంలో పాతుకుపోయింది. ఓ విధంగా చెప్పాలంటే అవినీతి విషయంలో ప్రభుత్వ శాఖల మధ్య పోటీ కూడా ఉంది. లంచాలు లేని సమాజం ఉంటుందా? ఉంటే ఎలా ఉంటుంది? ఊహించడానికే అంతుపట్టని విషయం ఇది. అవినీతి జాడ్యాన్ని అంతమొందించేందుకు తీసుకుంటున్న ఎలాంటి చర్యలు ఫలించకపోవడానికి కారణం ఆ విధానానికి జనం అలవాటు పడిపోవడమే. తమ జీవితంలో లంచం ఇవ్వటమన్నది మామూలు విషయం. అందుకోసం ముందే మానసికంగా సిద్ధమైపోతున్నారు. ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించాం కాబట్టి ఆ నష్టాన్ని రాబట్టుకోవాలి. ఎన్నికల్లో విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టాం కాబట్టి ఆ లోటు పూడ్చుకోవాలి. తీసుకునేవాడు అదే హక్కుగా భావిస్తుంటే ఇచ్చేవాడు తప్పదులే అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నాడు. అభివృద్ధి వైపు అడుగులు జోరుగా పడుతున్న కొద్దీ అవినీతి పెరుగుతూ వస్తోంది. అభివృద్ధి పదాన దూసుకుపోతుందని సంతోషపడాలో, దాంతోపాటే అవినీతి సమానంగా సాగుతుందని బాధపడాలో తెలియని పరిస్థితి. పొరుగు దేశాలతో పోలిస్తే మెరుగైన స్థితిలో ఉన్న గతంతో పోలిస్తే అవినీతి స్థాయి పెరిగింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం 2015లో 76వ ర్యాంకులో ఉన్న భారత్ 2016లో 79వ స్థానానికి పడిపోయింది. మొత్తం 100 పాయింట్లకు గాను 40 పాయింట్లు పొంది ఈ స్థానానికి వచ్చింది. భారీ కుంభకోణాల సంగతి పక్కన పెడితే చిన్న చిన్న కుంభకోణాలను సమర్థవంతంగా అడ్డుకోవడంలో విఫలమైన కారణంగా ఈ ర్యాంకును పొందాల్సి వచ్చింది. దారిద్ర్యం, అక్షరాస్యత ప్రభావం చూపుతున్న అవినీతి వలన సంపన్నులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. పేదవాళ్లు మరింత దారిద్ర్యంలో కూరుకుపోతున్నారు. ఆర్థిక అసమానతలు పెరుగుతున్న కారణంగా సమాజంలో అశాంతి పెరగడానికి కారణమవుతోంది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఏ విధంగా పేరుకుపోయింది? ఏ పనికి ఎంత తీసుకుంటున్నారు? ఎక్కువగా ఎక్కడ అవినీతి చోటు చేసుకుంది వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని వాటికి పాయింట్లు కేటాయించింది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. పాకిస్తాన్తో పోలిస్తే భారత్ ర్యాంక్ మెరుగ్గానే ఉన్నట్టు. పొరుగు దేశం ఏకంగా 116వ స్థానంలో ఉంది. అయితే చైనాతో పాటు 40 పాయింట్లు తెచ్చుకుని సమానంగా నడుస్తోంది. చైనా మాత్రం గతేడాదితో పోలిస్తే 2 పాయింట్లు తగ్గి ముందుకొచ్చింది. అతి చిన్న దేశం భూటాన్ 65 పాయింట్లతో 27వ స్థానంలో ఉంది. 0 నుంచి 100 పాయింట్లకు జరిగిన లెక్కల్లో 0 పాయింట్లు వచ్చిన దేశంలో అవినీతిలో అగ్రస్థానంలో ఉన్నట్టే. 100కు దగ్గరలో పాయింట్లు సాధించిన దేశాలు అవినీతి రహితమైనవిగా పేరుందాయి. 0 పాయింట్లు సాధించిన వాటిలో సోమాలియా, సుడాన్, ఉత్తర కొరియా, సిరియా వంటి దేశాలుండగా 90 పాయింట్లు సాధించిన అవినీతి రహిత దేశాలుగా డెన్మార్క్, న్యూజిలాండ్ ఉన్నాయి.
ఇక్కడ పాయింట్ల విషయాన్ని పక్కన పెడితే ఆయా దేశాల్లో అవినీతిని పారద్రోలడానికి, ఆ జాడ్యం లేకుండా చేయడానికి తీసుకున్న చర్యలే ప్రామాణికంగా కనిపిస్తున్నాయి. భారత్తో పోలిస్తే ఇతర దేశాలు జనాభా పరంగా చాలా చిన్నవి, భౌగోళిక విస్తీర్ణం తక్కువే. అందుకు వాటితో పోల్చుకోవడం అంత సమంజసంగా ఉండదు. అయితే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం ఆసియా పసిఫిక్ దేశాల్లో అత్యధికంగా అవినీతి కలిగిన దేశంగా పేరొందింది భారత్. ఆసియా పసిఫిక్ లోని 16 దేశాల్లో సర్వే జరిపిన ఈ సంస్థ ప్రతి 10 మంది భారతీయుల్లో 7 ప్రభుత్వ సేవలు పొందడానికి ఏదో ఒక సందర్భంలో లంచం ముట్టజెప్పిన వారేనని తేల్చింది. అదే జపాన్లో అయితే ప్రతి 10 మందిలో కేవలం 0.2% మంది లంచం ఇచ్చినట్లు తేలింది. భారత్ మాదిరిగా వియత్నాంలో కూడా దాదాపుగా 165% మంది లంచం బాధితులే. లంచాల విషయంలో విసిగి వేసారిపోయారని, భారతీయులు చివరకు వాటిని ఇచ్చేందుకు అలవాటు పడిపోయినట్లు తెలుస్తోంది. అవినీతిని అంతమొందించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల 50% మంది సానుకూలంగా స్పందించగా మరికొందరు పెదవి విరిచారు. వ్యక్తిగతంగా 63% మంది అవినీతికి వ్యతిరేకంగా పోరాడే సత్తా ఉందని భావిస్తున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి గ్లోబల్ కరప్షన్ బారోమీటర్ను 2 వారాల క్రితమే విడుదల చేసింది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. వీరి నివేదిక ప్రకారం 16 దేశాల్లో ప్రతి 4 ఒకరు ప్రభుత్వ సేవలు పొందడానికి లంచం ఇచ్చిన వారే. అవినీతికి సంబంధించి 22,000 మందిని ప్రశ్నించి వివరాలు సేకరించింది ఈ సంస్థ. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కేవలం 22% మంది మాత్రమే అవినీతి తగ్గినట్టు భావిస్తున్నారు. 40% మంది అవినీతి పెరిగినట్టు చెప్పారు. చైనాలో అయితే అవినీతి స్థాయి పెరిగినట్టు 73% మంది భావిస్తున్నారు. ఆయా దేశాల్లో నెలకొన్న అవినీతిని అంచనా వేయడానికి ట్రాన్స్పరెన్సీ సంస్థ 6 అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రులు, అధికారిక పత్రాలు, ప్రభుత్వం అందించే సేవలు, పోలీస్, న్యాయస్థానాలు, ప్రభుత్వ పాఠశాలలు. వీటిలో సేవలు పొందేందుకు 38% మంది పేదలు లంచం ముట్టజెప్పాల్సి వచ్చింది. భారత్లో లంచం బాధితుల్లో 73% మంది పేదలున్నారు. పాకిస్తాన్లో ఈ సంఖ్య 64% కాగా థాయిలాండ్లో 46%గా ఉంది. చైనా వంటి దేశాల్లో లంచం ఇచ్చిన వారిలో ఎక్కువ మంది ధనవంతులే. తమకు కావలసిన సేవలను త్వరితగతిన పొందడానికి వీరు ఇలా లంచం అందించాల్సి వచ్చినట్టు వెల్లడించారు. అవినీతిని అరికట్టాలన్న ఉద్దేశంలో కేవలం మాటలే వినిపిస్తున్నాయి గాని చేతల విషయంలో మాత్రం మరింత దూకుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చాలా మంది అభిప్రాయం. మన వద్ద అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి ఎన్నో సంస్థలు ఉన్నాయి. ప్రతి పనికి సమయాన్ని నిర్ధారించింది ప్రభుత్వం. సిటిజన్ చార్టులు నెలకొల్పారు. గడువులోగా సేవలు దక్కకపోతే సదరు సేవలు అందించలేని వారు బాధితులకు నష్టపరిహారం కూడా చెల్లించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవేవీ పెద్దగా ప్రభావం చూపించిన దాఖలాలు లేవు. కారణం బాధితులు ధైర్యంగా ప్రశ్నించలేకపోవటమే. అడిగినంతా ఇచ్చేసి వెళ్లిపోతుండడం వల్ల అవినీతి పరులకు అదే అలవాటుగా మారింది. ఇందుకు వారు చెప్పే సాకు ఎన్నో ఖర్చులుంటాయి, పైవారికి కూడా ఇచ్చుకోవాలి కదా, అందుకు అడుగుతున్నామంటారు. ఇలాంటి వారి వల్లే అవినీతికి వ్యతిరేకంగా దాడులు జరుగుతున్న ప్రతి సందర్భంలో ఎక్కడో ఓ చోట అవినీతి తిమింగలాలు బయటపడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగమైతే చాలు, అది చిన్నదా పెద్దదా అన్న హోదాతో సంబంధం లేకుండా లంచాలు బొక్కేస్తున్నారు. ఓసారి పట్టుబడినా పశ్చాత్తాపం లేకుండా పాత పద్ధతిలోనే లంచాలు మెక్కడం అలవాటైపోయింది. తద్వారా దేశం కూడా అబాసుపాలయ్యే పరిస్థితులు వస్తున్నాయి. దేశంలో ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులు, గుర్తింపు కార్డుల విషయంలో దాదాపు 59% మంది లంచాలు చెల్లించినట్టు తెలుస్తోంది. విద్యాపరమైన సేవలు పొందడానికి లంచాలు చెల్లించిన వారి సంఖ్య 58%గా ఉంది. ముఖ్యంగా అవినీతి పెరిగిపోవడానికి కారణం లంచం ఇస్తున్న వారు వాటి గురించి ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవటమే. ముందు తమ పని అయిపోతే చాలు అన్నట్టుగా చాలా మంది వ్యవహరిస్తున్నారు. ఎవరో ఒకరు ఫిర్యాదు చేయకపోతారా అని వేచి చూస్తున్నారే తప్ప ఫిర్యాదు చేసేందుకు తమంతట తాముగా ముందుకు రావడం లేదు. దేశంలో 22% మంది ఫిర్యాదు చేయటం వల్ల అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తుండగా లంచం ఇచ్చేందుకు నిరాకరించడం ద్వారా ఈ జాడ్యాన్ని అరికట్టవచ్చని భావిస్తున్న వారు 21% మంది ఉన్నారు. ఓ విషయం మాత్రం స్పష్టం. ఎవరో వచ్చి తమ సమస్యలు తీరుస్తారని ఎదురు చూడటం కన్నా ముందుగా తామే పోరాడేందుకు సిద్ధపడాలి. న్యాయంగా తమకు అందాల్సిన హక్కులు, సేవల విషయంలో ఎవరూ ఎలాంటి అడ్డంకులు సృష్టించలేరు. అందుకోసం వారికి ఎలాంటి లంచం ఇవ్వనవసరం లేదు. కాకపోతే అవినీతిని ప్రశ్నించినందువల్ల సదరు సేవలు కొంచెం ఆలస్యమైనప్పటికీ తప్పకుండా అందుతాయి. అలా ఆలస్యం చేసినందుకు సంబంధిత వ్యక్తి వివరణ ఇచ్చుకోవలసి ఉంటుంది. మనకేం కాదు, లంచం అడిగిన వారిని ప్రశ్నించడం నేర్చుకుంటే
మరోసారి అడగడానికి సాహసించారు. అందుకే అవినీతిపై పోరాట విషయంలో ధైర్యంగా అడుగు ముందుకు వేయటం మంచిది. లేదంటే మన తర్వాతి తరాలకు అదే అలవాటవుతుంది. భవిష్యత్తు తరాలు అవినీతి రహిత సమాజాన్ని చూడాలంటే ఇప్పట్నుంచి అందుకు మార్గం ఏర్పరచాలి. ఎన్నో రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న భారత్ అవినీతిపై పోరాటంలో మాత్రం వెనుకంజ వేయటం బాధాకరమే. అంతర్జాతీయ స్థాయిలో పరువు పోకుండా ఉండాలంటే మనమే ముందడుగు వేయాలి. ప్రభుత్వ చర్యలకు తోడు ప్రజలు పోరాడేందుకు ముందుకు రావాలి. ఇందుకోసం ఎన్నో సంస్థలు సహకారం అందిస్తున్నాయి. కావలసిందల్లా ఆ మార్గాన్ని మనం ఉపయోగించుకోగలగడమే. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.